ఆకుల ప్రవీణ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కొన ఊపిరితో ఉన్నాడు. అత్యంత విషమంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఐసీయూలో ఆయనకి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రవీణ్ సోదరుడు నాగరాజు ఉన్నారు. అసలు ప్రవీణ్ లవ్ వ్యవహారం ఎప్పటి నుండి జరుగుతుంది, అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి ఆయన సొంత అన్న నాగరాజు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏమైందండి అసలు ఈరోజు పొద్దున ఎప్పుడు వెళ్ళిండు మీ తమ్ముడు ఇంట్లో నుంచి? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిండు? నేను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతానండి. పొద్దున్న ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిండి ఏంది అనేది మనకు తెలియదు. బట్ వీళ్ళు ప్రేమలో ఉంటున్నారని చెప్పి నాకు 3 నెలల నుంచి తెలుసు. ఎంత ఏంది అనేది మనకు ఎగ్జాక్ట్లీ ఏం తెలియదు. బట్ నిన్న నైట్ మాత్రమే నేను కలిసి మాట్లాడడం జరిగింది మా తమ్ముతో. దానికి అడిగేదన్నా బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఎంటెక్ గురించి మాట్లాడితే సరే అన్న పీసెట్ రాస్తాను అని చెప్పాడు. దాని తర్వాత చూసే వరకు మా మామయ్య ఫోన్ చేసి చెప్పేవాడికి నాకు తెలిసింది. నేను డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చాను. అంటే ఏమన్నా నిన్న మాట్లాడినప్పుడు మీ తమ్ముడు ఈ లవ్ గురించి కానీ ఈ అమ్మాయి ప్రేమ విషయం కానీ ఏమని చెప్పిండా, లేకుంటే ఏమనుకున్నారు? అసలు అమ్మాయి గురించి ప్రేమ గురించి ఏం చెప్పలేడు. నార్మల్గా వెహికల్ క్లీన్ చేసి వెహికల్ పెట్టేసుకున్నాక ఇప్పుడు బీటెక్ అయిపోయింది కదరా, ఏం చేస్తామని అంటే ఎంటెక్ చేస్తా అన్నాను. పీసెట్ అంటే నెక్స్ట్ ఇయర్లో వస్తుంది అన్న, పీసెట్ చేసి ర్యాంక్ వచ్చినాక దాన్ని బట్టి పీసెట్ చేస్తానని చెప్పాడు. అంతే మాట్లాడడం, తినేసి పండుకున్నాము. ఇంకా మార్నింగ్ చూసే వరకు మధ్యాహ్నం మా మామయ్య ఫోన్ చేస్తే ఇలా అని తెలిసింది. ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవింగ్ ఫీల్డ్. అంటే గతంలో ఒక 6 నెలల క్రితం పెద్ద మనుషుల ముందు మాట్లాడుకున్నారు, పెళ్లి వద్దు అని చెప్పేసి అన్నారు. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? నా దృష్టికి ఏం రాలేదండి ఇంట్లో. ఎందుకంటే నేను రెగ్యులర్గా ప్రాపర్గా ఇంట్లో ఉండను, నాకు జాబ్లో బిజీ ఉంటాను కాబట్టి ఇంకా మనకు ఎగ్జాక్ట్లీ ఏమైంది అనేది అయితే తెలియదు నాకు. అంటే ఒకే కాలనీలో ఉండేవారంట గతంలో మీరు? అదే బస్సు ఒకప్పుడు ఒక కాలనీలో ఉండేవాళ్ళం, అంటే పక్క సందులలో కాలనీస్. అంటే ఏం చెప్పింది మీ తమ్ముడు? 3 నెలల క్రితం మీకు తెలిసింది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, లేకుంటే నిరాకరించారా వాళ్ళ కుటుంబ సభ్యులు? మా తమ్ముడు ఏం చెప్పలేడండి. అంటే వీళ్ళు లవ్లో ఉన్నారని చెప్పి ఫ్రెండ్స్ ద్వారంగా తెలిసింది మనకు. మీకు ఇంట్లో ఎప్పుడు చెప్పలేదా నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి? చెప్పలేదండి. ఎట్లా ఉంది ఇప్పుడు హాస్పిటల్లో? డాక్టర్స్ ఏం చెప్పారు? 24 hours వరకు ఏం చెప్పలేమని చెప్తున్నారు. మాట్లాడుతున్నాడా? లేదండి, మాట్లాడతలేదు. కాన్షియన్స్లో లేదు. ఏం చేస్తుండే మీ తమ్ముడు? ఇంకా బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ ఏమని చేస్తుండే? ప్రైవేట్ ట్యూషన్స్ చెప్తుండే. అంటే పోలీసుల దగ్గరికి గతంలో వాళ్ళు వెళ్ళడం కానీ మీరు వెళ్ళడం అసలు ఏది జరగలేదు? ఏమీ జరగలేదు పోలీసు వాళ్ళ దగ్గర అంతవరకు అయితే ఏం జరగలేదు. వీళ్ళు లవ్లో ఉన్నారని చెప్పి తెలుసు, జస్ట్ నార్మల్గా అంతకు మించి అయితే మనకి. పొద్దున మాట్లాడిరా మీ తమ్ముడితో, ప్రవీణ్తో? నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాను. ఇంట్లోనే ఉన్నాడా మీరు వెళ్ళేటప్పుడు? ఇంట్లోనే ఉన్నాడు. ఎన్ని రోజుల నుంచి ఉంటురా కాలనీలో కానీ ఇప్పుడు మొత్తం మీరు ఇక్కడ ఉండడం? పటాన్చెరుకు వచ్చి 12 years అవుతుంది. అమ్మాయి అప్పటి నుంచి ప్రవీణ్కి తెలుసా? చిన్నప్పుడు తెలియదండి అది. ప్రవీణ్కి ఎప్పటి నుంచి అమ్మాయి పరిచయం ఉంది ఏందనేది నాకు ఎగ్జాక్ట్లీ ఏమీ తెలియదు. అంటే ప్రవీణ్తో వాళ్ళ ఇంట్లో 6 నెలల క్రితం మాట్లాడాము, అప్పుడు కొంచెం మందలించాము అని చెప్తున్నారు. అదే కోపం పెట్టుకొని ఇలా చేసి ఉంటాడని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటారు. లేదండి, అలానైతే చేయడానికి ఉండదు. కాకపోతే వాళ్ళు మాట్లాడి ఉంటారు, అది నా దగ్గర వరకు అయితే రాలేదు. వాళ్ళు మాకు పరిచయం ఉన్నారు, వాళ్ళకు మేము తెలుసు ఏందని చెప్పి ఏదైనా ఇంట్లో చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు రావడము, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇలా పెట్టుకొని చేయడం అనేది అయితే లేదండి. అంటే అప్పుడు మీకు వారికి సంబంధాలు ఉన్నాయండి? సంబంధాలు అంటే ముక్కు పరిచయం అంతే, నేబర్స్ ఎలానో అలా. ఏం చేస్తారు మీ ఫాదర్ మదర్ ఎక్కడ ఉంటారు? మీ ప్రాపర్ ఎక్కడ? ఫాదర్ లేదండి, ప్రాపర్ వచ్చేసి మెదక్, మాది మానేపల్లి విలేజ్, వెల్దుర్తి మండలం వస్తుంది. పోలీసులు వచ్చిరా ఏమన్నమ్మా? వచ్చారు, ఎంక్వైరీ చేశారు, వెళ్ళారు. ఎలా ఉంది ఏంటి అని అన్ని స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ప్రవీణ్ కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి విషయం తెలియదు, కానీ 3 నెలల క్రితము ప్రవీణ్ రమ్య ప్రేమించుకుంటున్నారని చెప్పేసి కూడా వారి స్నేహితుల ద్వారా తెలిసిందని చెప్పేసి ప్రవీణ్ సోదరుడు నాగరాజు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ప్రవీణ్ కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్నాడు కాబట్టి డాక్టర్లు ఇంకా 24 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ స్పృహలో లేడు, చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు రెస్పాండ్ అయ్యి ఆయన మాట్లాడితేనే ఏం జరిగిందనే దానికి సంబంధించిన సమాచారం కూడా తెలుస్తుందని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధువులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. ఆ ప్రవీణ్ నోరు విప్పితే అసలు రూమ్లో ఏం జరిగింది అనేది తెలుస్తుంది కాబట్టి, ఎందుకంటే ఎవరు అక్కడ లేరు. ఆ కూతురికి చాలాసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోవడంతో ఆ రమ్య తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి గేట్ లోపల నుంచి లాక్ వేసింది. ఆ తర్వాత గేట్ దూకేసి లోపలికి వెళ్ళి చూసేసరికి ఇద్దరు కూడా బెడ్ పై రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఇద్దరు కూడా గొంతు కోసుకొని పడి ఉన్నారు. అప్పటికే అమ్మాయి చనిపోయింది.
ప్రవీణ్ కొన ఊపిరితో ఉంటే ఇతనికి ఇక్కడ ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, మియాపూర్.